ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో ఎవరు పడిపోయారు. లేమ్మా, అమ్మా లేమ్మా, లేమ్మా, లేగు. ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అమ్మా లేవండి. యాక్సిడెంట్ కాదు, కళ్ళు తిరిగి పడిపోయిందంటే వస్తుందో రాదో. అలా అని వదిలేలేం కదా, ఫోన్ చేయండి. లేమ్మా, అంబులెన్స్కి కలవడం లేదు. ఆటో వస్తే ఆపుదాం, దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేద్దాం. అదిగో కారొస్తోంది. ఆపండి సార్, ఆపండి. ఏమైంది? సార్, ఎవరు అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. అంబులెన్స్ నెంబర్ కలవడం లేదు. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే జాయిన్ చేయడం మంచిది సార్. సరే అయితే నేను తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్, రండి సార్. అవని, అవని, అవని. మీకు తెలిసిన అమ్మాయేనా? అవునండి, నా ఫ్రెండ్. అవని, అవని లే. మేము చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం, మెలకువలోకే రావడం లేదు. అవని, అవని, అమ్మా లేమ్మా. కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే సార్. ఇంకొదిలేండి అమ్మా, థ్యాంక్ యూ. నీకేం కాదు అవని, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. తను నీ గురించి ఎన్నో త్యాగాలు చేసింది. ఆ విశ్వాసం చూపించుకో. వదిన, బంధాలు తెగిపోయాయని మీ అమ్మ చెప్పింది కదా, మరెందుకు బంధుత్వాలతో పిలుస్తున్నావు? అమ్మ కోపంలో అన్నంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? ఇటువంటి తీయని మాటలకేం గాని మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు? చేసిన అవమానాలు చాలవా? బయటికి నడువు ముందు. వదిన, అవనితో మాట్లాడాలి. తను బయట నుంచి ఇంకా రాలేదు. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీ ఇంట్లో ఒక్కరికైనా అసలు మనసు అనేది ఉందా? జరుగుతున్నవి చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. అందుకే అవనితో మాట్లాడి నేనింటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నా మీదున్న కోపాన్ని పక్కన పెట్టి
నాతో రమ్మని బ్రతిమిలాడుకుంటాను. తమాషాగా ఉందా నీకు? తీసుకెళ్తాను అంటావు, మీ అమ్మ వచ్చి వద్దు అంటే వదిలేసి వెళ్ళిపోతావు, క్షణంలో మనసు మార్చేసుకుంటావు. అసలు ఇవన్నీ ఆటలు అనుకుంటున్నావా ఏంటి? అది కాదు వదినా. ఇంకేం మాట్లాడుకో. అది పిచ్చిది కాబట్టి ఇంకా ఆ మెడలో తాళి నుంచుకొని తిరుగుతోంది. అంతటి బాధలు పడే మరే ఆడదైనా తెంచేసుకునేది. నేనైనా సరే మెడలో ఉంచుకోవడానికి ఆలోచించుండేదాన్ని. ఆ తాళి ఉండటం వల్లే ఈరోజు కూడా మృత్యు నుంచి తప్పించుకున్నాను. అందరి మెడలోని తాళి వేరు, దాని మెడలోని తాళి వేరని అందుకే అనేది. అవని విలువ తెలుస్తుంది. అందుకే అవని తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. నీకు దాని విలువ తెలిసొచ్చిందేమో, కానీ దాని దగ్గర నువ్వు విలువని కోల్పోయి చాలా రోజులైంది. నా భర్త తాగుబోతైనా, బాధ్యత లేనివాడైనా, సంపాదన లేనివాడైనా ఆ రోజుల్లో నన్ను ఎప్పుడూ అనుమానించిందే లేదు. కానీ కానీ నువ్వు మాత్రం అనుమానించావు. అందుకే దాని మనసు విరిగిపోయింది. నువ్విలా వచ్చి పిలిస్తే నీ వెనుక కుక్క పిల్లల పరుగున రాదు. మీ అమ్మ, నాన్న, అన్న, వదిన, కుటుంబం మొత్తం వచ్చి దాని కాళ్ళ మీద పడి క్షమించమని అడిగిన రోజున మాత్రమే వస్తుంది. అప్పటి వరకు నువ్వు మా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయకు. నువ్వు నీ వాళ్ళందరినీ తీసుకొస్తానంటే చెప్పు, నేను అవనిని ఒప్పించి నీతో పాటు పంపిస్తాను. అంతేకాని ఈలోపు నువ్వు అవనితో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. నాతో సంప్రదింపులు చేయడం వల్ల ఒరిగేదేమీ కూడా ఉండదు. ఇక బయలుదేరు. అవనితో టాబ్లెట్ మింగించాను కాబట్టి తనకి డ్రౌజీగా ఉంటుంది. కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తుంది.